నాన్న ఎక్కడ కనిపించడం లేదండి. ఎటైనా బయటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే. నువ్వు ముందు ఏడు పాపు. లేదండి, నేను ఇల్లంతా వెతికాను, గట్టిగా పిలిచాను కూడా, ఆయన ఇంట్లో ఎక్కడా లేరు. ఏదో తుపాకీ పేలిన శబ్దం. నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రజ్ఞ గురించి చెప్పవా? నాకు ఆందోళనగా ఉంది. తను ఎక్కడుంది ప్రవీణ్? తను ఎప్పుడు వస్తుంది? కేవలం నువ్వు ఎప్పటికీ తిరిగి రాదు. వదినికి బుల్లెట్ తగిలింది, తను చనిపోయింది. అత్తయ్య, ఇక తను ఎప్పటికీ తిరిగి రాదు. ఈవిడికి చెప్పు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమను. ఒకవేళ వెళ్ళలేదనుకో అప్పుడు మెడ పెట్టుకుని ఇక్కడి నుంచి బయటికి గంటే. చాలా ఓవర్ చేస్తుంది. ఒకవేళ నేను అక్కడ ఉండుంటే ఏం చేసేదానివి? మర్చిపోయావా? అభి అయితే నిన్న ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేశాడుగా. చూడు, నువ్వు నా దగ్గర అతిగా పిచ్చి వాగుడు వాగొద్దు. ఇంకా మీ అన్నయ్య మీద కోపం నా మీద చూపించుకో. ఆసుపత్రి దగ్గర వదిలేయండి. చూడు, నా టైం వేస్ట్ చేయకు. వాడి మీద కారు ఎక్కించేస్తారు. అప్పుడు శ్మశానికి లిఫ్ట్ అడగాల్సి ఉంటుంది. నువ్వు పోతలకి ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలీదు. ఇప్పుడు నేను నీ పీకకు వస్తే అప్పుడు ఆసుపత్రికి వెళ్తావా, శ్మశానానికి వెళ్తావా? అన్ని మనసులో ప్రజ్ఞ మీద ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని తీసేసి ద్వేషాన్ని నింపాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను ప్రజ్ఞని మర్చిపోయి మళ్ళీ తన లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి. ఏటి? నేను ద్వేషాన్ని పుట్టించాలా? ఎగ్జాక్ట్లీ, నువ్వే ద్వేషం పుట్టేలా చేయాలి. నేనేమంటున్నానంటే నువ్వు నాతో పాటు మెహ్రా మెన్షన్ కి మా వదిన వేషంలో రావాలి, ప్రజ్ఞ వేషంలో రావాలి. మా అన్నయ్యకి భార్యలాగా నువ్వు అక్కడే ఉండాలి. అది అక్కడికెలా వెళ్ళింది? చూసావా? నువ్వన్నావుగా దాన్ని ఈడియట్ అని, నన్ను మూర్ఖురాలివని. వెళ్ళి అన్నయ్యకి మొత్తం అంతా తను ప్రాబ్లం అయిపోతుంది. ఇట్స్ గోనా బి ఎ డిజాస్టర్. ఒకవేళ తను వెళ్ళి అన్నయ్యకి నిజం చెప్పేస్తే అప్పుడు మనం ఈ లోకల్ నుంచి వెళ్ళిపోవాలి. ఐ థింక్ వి నీడ్ టు గో దేర్ ఇమిడియట్లీ. ఓకే, చూద్దాం. అభి కాన్సర్ట్. హాయ్, దిస్ ఇస్ సన్నీ లైవ్ ఆన్ ఫేస్బుక్. ఇప్పుడు నేను అభి కాన్సర్ట్ కి వచ్చాను. యాజ్ యూ కెన్ సీ ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ, ఎంత ఎంజాయ్ చేయబోతున్నారు. తను టీవీ ఆఫ్ చే. నన్ను ఆలోచించుకుని నేను ఆ మున్ని గురించి ఆలోచించాలి. దీస్ వాయిసెస్ రియల్లీ డిస్టర్బింగ్ మీ. తను అలే, నేను అభి కాన్సర్ట్ చూస్తున్నాను. కాన్సర్ట్ చూడడం ముఖ్యమా లేక మున్ని గురించి ఆలోచించడం ముఖ్యమా? మనం ఆమెను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఒప్పించాలి అని ఆలోచించాలి. ఫైన్. మై గాడ్, ఆలియా ఒకసారి చూడు. ఏం చూడాలి? నేను ఫస్ట్ టైం చూస్తున్నానా ఏంటి? నేను అభి గురించి చెప్పడం లేదు, నేను ఆ మున్ని గురించి చెప్తున్నాను. తను ఇప్పుడు అభి కాన్సర్ట్ కి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావు తను? నువ్వు నేను జస్ట్ ఇప్పుడే చూసాను. ఆలియా తను కాన్సర్ట్ గేట్ లో ఎంటర్ అవుతుంది. ఎంట్రీ లోపలికి వెళ్ళింది ఆలియా, నేను ఇప్పుడే చూసాను. వెయిట్, నేను వేరే ఛానల్ పెడతాను. అది అక్కడికెలా వెళ్ళింది? చూసావా? నువ్వన్నావుగా దాన్ని ఈడియట్ అని, నన్ను మూర్ఖురాలివని. ఇప్పుడేమైంది? ఇప్పుడు అనే ఏమంటావు? దాని దగ్గర నో అడ్రస్, నో కాంటాక్ట్ నెంబర్ అండ్ నో ఎనీథింగ్. అయినా కూడా తన అభి కాన్సర్ట్ దాకా వెళ్ళింది. నువ్వే చూడు.
తను నీకు ఈ రాంగ్ టైంలో ఆర్గ్యుమెంట్ చేసే అలవాటు ఎలా వచ్చింది? ఈ టైంలో గొడవ పడడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ముని అక్కడికి వెళ్ళి అన్నయ్యకి మొత్తం అంతా తను ప్రాబ్లం అయిపోతుంది. ఇట్స్ గోనా బి ఎ డిజాస్టర్. ఒకవేళ తను వెళ్ళి అన్నయ్యకి నిజం చెప్పేస్తే అప్పుడు అప్పుడు మన ఈ లోకల్ నుంచి వెళ్ళిపోవాలి. ఐ థింక్ వి నీడ్ టు గో దేర్ ఇమిడియట్లీ. మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఏదైనా రాంగ్ జరగకముందే ఆమెను ఆపాలి. yes you're right, మనం వెంటనే వెళ్ళాలి. కమ్ ఆన్, లెట్స్ గో. What a splendid performance by Abhishek Mehra. And now, the most awaited moment of the night. ఈ క్షణం విలువైంది ఎందుకంటే ఇద్దరు స్టార్స్ మీ ముందుకు వస్తున్నారు. రాక్ స్టార్ అభిషేక్ మెహ్రా అండ్ బీపీఎల్ స్టార్ కరణ్ రాజ్. ఎస్ వాట్? అభి ఎక్కడ దొరుకుతాడు? ఏంటి దాకి స్టార్ ఈ షో చేసేవాడు ఎక్కడ దొరుకుతాడు? నీకు పిచ్చా ఏంటి? అభి కాన్సర్ట్కి వచ్చి అభి ఎక్కడ దొరుకుతాడని అడుగుతున్నావు? అభి స్టేజ్ పైకి వస్తాడు. అక్కడ నుంచి ఎలా ఎంట్రీ ఇస్తాడో చూడు, హీరోలాగా. ఎక్కడి నుంచి వస్తాడు? అది అక్కడ నుంచి. అక్కడి నుంచా? ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మునిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు. ఈ ప్రసాదం తీసుకువెళ్ళి అదిగో అక్కడ వాళ్ళకివ్వు. అలాగేనమ్మా. సంక్రాంతికి మన ఊరు వెళ్ళినప్పుడే మృదుల మళ్ళీ తిరిగి రాకూడదనుకున్నారు. అక్కడే రౌడీని పెట్టి చంపించాలనుకున్నారు. ఆ దొంగ మొహందే దాని అమ్మ బాబు కలిసి నాటకాలు ఆడుతున్నారు. అదొక బ్రోకర్. సరియు మధు 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 ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడం కష్టం, కానీ అసాధ్యం అనుకోకూడదు. ఏం చేస్తే ఆ డబ్బులు సంపాదించగలమనేది చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని కాపాడుకోలేమండి. బయటకు వెళ్ళాలి. ఏం చేస్తున్నావు అఖిల? మీరు కట్టిన మంగళసూత్రాలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిల? పస్తులతో ఉండమన్నా ఉంటానండి, సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. హలో అక్క, మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చెట్టి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా.
నీ రూమ్ లో పనికిరానివన్నీ భోగి మంటల్లో వేయడానికి మూటలో సర్దుంచారు కదా, వెళ్ళి తీసుకురా వసుంధరా. అత్తయ్య చూసారా, ఆ మంటల్లో చీర కాలిపోతుంది అత్తయ్య.